కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 8, 9 చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా వినండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ఏం చెప్తున్నాడు కీర్తనకారుడు? యెహోవా నామమునకు తగిన మహిమ చెల్లించుడి అంటున్నాడు. ఆయన దేనికి అర్హుడో, దేనికి ఆయనకు మనము చెల్లించాలి, ఆయనకు తగినది. ఇప్పుడు మనం ఒక వస్తువు కొంటామండి, అవునా? ఇప్పుడు 100 రూపాయల వస్తువుకు 10 రూపాయలు ఇస్తామన్నాం అనుకోండి, ఏమంటారు? అమ్మేవాడు ఏమంటాడు? ఇలా చూసి, మీరు కొనేవాళ్ళు కాదులే కానీ దీనికి తగ్గ రేట్ మీరు ఇవ్వట్లేదు, వెళ్ళిపోండి అంటాడు. అలాగే దేవుడు కూడా దేవునికి ఇవ్వవలసింది ఇచ్చేయాలి దేవుడికి, అవునా? యేసుక్రీస్తు ప్రభువారు అందుకే పేతురు వచ్చి అడుగుతాడు కదా, ఆ కాయిను అంటే నాణెం మీద 2 వైపులా ఏముందో చూసి, వీళ్ళేమో పన్ను చెల్లించమంటున్నారు, మరి మీరేమో ఇలాగంటున్నారు, ఏం చేయమంటారంటే దేవుడు ఒక చక్కని మాట చెప్పాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటి? కైసరిది కైసరికి ఇచ్చేయండి, నాది నాకు ఇచ్చేయండి అన్నాడు. దేవునికి చెందవలసింది దేవునికి ఇచ్చేయండి అన్నాడు ఆయన. మరి కైసరికి ఇవ్వాల్సినవి ఏంటి? కైసరికి ఏం కావాలి? పన్ను, డబ్బులు కావాలి, అవునా? ఆ డబ్బుల మీద ఎవరు బొమ్మ ఉంటే వాళ్ళది కైసరికి ఇచ్చేయండి అన్నాడు. ఆబ్వియస్గా కైసరిదే ఉంది కాబట్టి కైసరికి ఇచ్చేశారు. మరి దేవునికి ఇవ్వడానికి ఏముంది పేతురు దగ్గర? ఇక్కడ అంటున్నాడు, యెహోవా నామమునకు తగిన మహిమ చెల్లించుడి. మరి ఏం తీసుకుని రమ్మంటున్నాడు? నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి అంటున్నాడు. ఏమిస్తారు నైవేద్యం? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. మీ పులిహరి పలహారం మీరే తినండి, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేయండి. 51వ కీర్తన 16, 17 వచనాలు చదువుతున్నాను. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించెదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. మరి ఏంటంట దేవునికి ఇష్టమైనది? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. భక్తుడు కూడా అక్కడ అదే అంటున్నాడు, నీవు బలిని కోరువాడవు కాదు, ఒకవేళ నువ్వు కోరితే కనుక నీకు ప్రపంచంలోకెల్లా ది బెస్ట్ బలి, బెస్ట్ మంచి కాస్ట్లీ అయిన పశువుని తెచ్చి నేను నీకు బలి ఇవ్వగలను. ఈ రోజుల్లో మనమైతే అంటాం, దేవుడా నీకు పులిహోర ఇష్టమా చెప్పు, లేకపోతే బిర్యానీ ఇష్టమా చెప్పు, లేకపోతే చేపల కూర ఇష్టమా చెప్పు, నేను అది చేసుకొచ్చేస్తాను, నీకు ఎలా కావాలంటే అలా చేసుకొచ్చేస్తాను, దేవుడా నాకు కావాల్సిన నాకు ఇచ్చే అన్న ఆప్షన్ ఉండుంటే అబ్బా అసలు ఇది ఇంకా బల్ల ఎందుకు పనిచేస్తుంది, మన వాళ్ళు తెచ్చే పలహారాలతో నిండిపోయేది. దేవుడు అది కోరట్లేదు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు? విరిగి నలిగిన మనస్సే ఆయనకు ఇష్టమైన బలి. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు, అవునండి? మరి ఈ దినం అది ఇవ్వడానికి మనం సిద్ధపాటు చేసుకోవాలి. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం. మీలో ఒకడు నాకు బలిపీఠము మీద మీకు ఇష్టము లేకుండా నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిండ్లను మోయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన అంగీకరించనంటున్నాడు. ఎందుకు? నిరర్ధకముగా, అవసరం లేకుండా, హృదయం తెరవకుండా, సంతోషముగా ఇవ్వకపోతే అందులో ఆయనకు ఇష్టం లేదు. మరి దేవుడు అక్కడ ఇంకో మాట కూడా ఆయన సెలవిస్తున్నాడు. ఒకవేళ మీరు చేయలేదనుకోండి, ఎవరు చేస్తారంట? చూడండి, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి అగు సెలవిచ్చుచున్నాడు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులందరి ఎదుట నీ నామము, ఆయన నామము అంటే ఈ పరిశుద్ధుడైన ఈ దేవుని నామము నీవు గణపరచకపోయినా సృష్టి గణపరుస్తుంది. ఇంకో చోట రోమీలకు రాసిన పత్రికలో మనం అదే చూస్తాం. సృష్టి దేవుని స్తుతిస్తుంది. మరి ఆయన సృష్టించిన జీవం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, క్షేమం ఇచ్చి, ఈ సన్నిధానంలో నిన్ను నన్ను నిలవబెట్టుకున్న ఈ దేవునికి నీవు అంతకన్నా ఎక్కువ ఆరాధన ఇవ్వవలసిన వాడవై ఉన్నావు. నీ హృదయము తెరిచి ఆయనకు, నీ విరిగిన హృదయంతో, నలిగిన మనస్సుతో ఆయనకు, నా దేవా నీవిచ్చిన ఈ బలికై నీకు వందనాలు, నీవిచ్చిన ఈ అర్పణకై నీకు స్తుతులు అని దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. దేవుడిచ్చిన ఈ రక్షణ పాత్రను చేతబట్టుకొని, దేవా
అగ్నిగుండములో ఉండవలసిన నన్ను నీవు పైన దావీదు భక్తుడు 51వ కీర్తనలో అదే రాస్తాడు. నా రక్షణానందమైన దేవా, నా రక్షణకర్తయగు యెహోవా నీ నామమును నేను స్తుతించెదను అంటాడు. 14వ వచనం 51వ అధ్యాయము కీర్తనల గ్రంథము 14వ వచనం. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. మీకు తెలుసు కదా ఇది ఎప్పుడు రాశారో? దావీదు భక్తుడు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత రాసిన కీర్తన. ఆయన అదే అంటున్నాడు, నా రక్షణకర్తవగు దేవా నీ నామమును నేను స్తుతించెదను అని కింద చెప్తాడు. నీవు బలిని కోరువాడో కాదు, నా నోట నీ స్తుతి ప్రచురింపబడినట్లు నా పెదవులు తెరువుము అంటున్నాడు. ఇది నీవు నేను కూడా అదే కోరుకోవాలి. నీ నామమును స్తుతించినట్లు నా పెదవులను నా హృదయాన్ని తెరవండి ప్రభువా. నా విరిగి నలిగిన హృదయముతో నీ నామమును నేను స్తుతిస్తున్నాను. నా రక్షణకర్తవైన దేవా నీ నామమును నేను ఘనపరుస్తున్నాను అని చెప్పాలి. మరి ఇశ్రాయేలీయులు చూపించిన లోబడే తత్వాన్ని ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను, తర్వాత 20వ వచనం చదువుతాను. దావీదు భక్తుడు పలుకుతున్న మాటలు. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనే ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను అని దేవునికి ఇచ్చిన ప్రతి విషయం గురించి దేవునితో మాట్లాడుతూ నేనైతే ఇచ్చేసాను ప్రభువా అని చెప్పి తర్వాత భక్తుడు అక్కడున్న జనులందరితో చెప్తున్నాడు అనమాట. 20వ వచనంలో ఇలాగున పలికిన తరువాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా వారందరూ ఏం చేస్తారంట? అందరము కలిసి చదువుదాం ఆ చిన్న వచనం. వారందరూ తమ పితరులు దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజమందిరమును తలవంచి నమస్కారము చేసిరి. ఏం చేశారంట? మీరే ఒప్పుకున్నారు. వారందరూ కూడా యెహోవా సన్నిధిని స్తుతులు అర్పించి రాజమందిరమున నమస్కారము చేసి ఆ దేవునికి అట్టి గొప్ప ఆరాధన వారు చేశారు. ఈ దినం మీ దగ్గర నుంచి కూడా ప్రభు అదే కోరుకుంటున్నాడు.